శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 21వ భాగము. రచన ఇచ్చాపురపు రామచంద్రం గారు. వర్తకులని దోచుకొని వెంటనే ఎక్కడికో పరారై ఉంటాడు తప్ప దొంగ ఇక్కడ నివాసం ఎందుకుంటాడు అనుకుంటూ నడిచిపోతుంటే తనకి గండం తప్పిందని సంబరపడిపోతుంటే ఒక ఎత్తైన చెట్టు మీద నుంచి దీర్ఘకాయుడకడు సరిగ్గా అతని ఎదుటకు ఉరికాడు. హఠాత్తుగా జరిగినందువల్ల విజయుడు అదిరిపడ్డాడు. చెమటలు కారుతున్న శరీరం, లోతుకుపోయిన కళ్ళు, మండుటెండలో నడక, తిండి తిప్పలు లేకపోవడం, ముఖం వాడిపోయి ఉన్న విజయుడిని ఒక్కసారి చూసి అతను చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? నా చెయ్యి పట్టుకుంటావెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు విజయుడు. నీలాంటి వాళ్ళని నేనేమీ చెయ్యను, నాతోరా అని ఆ దీర్ఘకాయుడు అతనిని తనతో తీసుకెళ్ళసాగాడు. ధీరమల్లంటే నువ్వే కదా? అవును, నీకెలా తెలుసు? ఆజానబాహువు, స్థూరద్రూపివి, పెద్ద తల, విశాలమైన నుదురు, నూనూగు మీసం, నల్లటి కళ్ళు, చేనేత గడ్డంతో కుట్టబడిన దుస్తులు. దొంగలుండవలసిన విధంగా లేడే అనుకుంటున్నాడు విజయుడు. భయపడుతున్నావా? నా గురించి ఎవరో అలా చెప్పి ఉంటారు, అవునా? కొందరు వ్యక్తులు గోచీలతో దారిలో ఎదురై చెప్పారు. వాళ్ళ ధనమంతా దోచుకున్నారటగా అన్నాడు విజయుడు. అవును, దోచుకున్నాను. మరి వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేముంది? నీకేం తెలియదు కానీ నాతో రా అన్నాడు. తనతో విరోధం పడనివాడితో తనెందుకు పోట్లాడడమని విజయుడు మారు పలక్కుండా అతన్ని అనుసరించి వెళ్ళాడు. ధీరమల్లు అతనున్నొక చిన్న తాటాకు గుడిసె దగ్గర ఆపాడు. ఆకులు రాలిపోయి కర్రలు ఊడిపోయి ఆ గుడిసె శిథిలావస్థలో ఉంది. చూశావా, ఇదే నా నివాసం. ఈ గుడిసె ఇంత దరిద్రంగా ఉందేమిటని అసహించుకోకుండా లోపలికి రా అంటూ ధీరమల్లు విజయుడిని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడున్న ఒకే ఒక చింకి చాప మీద ఇద్దరు కూర్చున్నారు. చిన్న తెరను తొలగించుకొని ఒక పరిచారకుడు ఎవరు పిలవకుండానే వచ్చి కూర్చున్న వారిని చూసి లోపలికి వెళ్ళిపోయాడు. 5-6 నిమిషాల్లో చల్లని మధుర పానీయాలని పళ్ళు తీసుకొచ్చి విజయుడి ముందు పెట్టాడు. నీకోసమే, తీసుకో. ఎండలో మాడుతున్నావు, వడకొట్టి చచ్చిపోతావు. చెమటతో తడిసిపోయి గుడ్డలు పిండుకో, తడిసిపోయిన గుడ్డలు పిండుకో, ఈ పొడి గుడ్డలతో తుడుచుకో అంటూ అతను మర్యాదలు చేస్తుంటే విజయకుమారుడు తెల్లబోయాడు. నీకే చెప్పేది, అలా తెల్లబోతావేం? త్వరగా తీసుకో గద్దించాడు ధీరమల్లు. విజయుడు తడిసిన గుడ్డలు పిండుకొని పొడిగుడ్డతో చెమటంతా తుడుచుకొని పళ్ళు పానీయాలు తీసుకున్నాడు. పరిచారకుడు అతనికి విసనకరతో విసురుతుంటే ముక్కు మొహం తెలియని అపరిచితుడు గజదొంగ తన పట్ల ఎందుకింత దయగాను మర్యాదగాను ప్రవర్తిస్తున్నాడా అని అతను తికమక పడసాగాడు. నా గురించి విన్నదాన్ని బట్టి నా చర్యలు నీకు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయనుకుంటాను. ముఖం చూడగానే మనుషులను అర్థం చేసుకోగల శక్తిని నాకు భగవంతుడు ప్రసాదించాడు. ఎవరినే విధంగా చూడాలో నాకు తెలుసు. కాకులు కూడా ఎగరని ఈ నిప్పులాంటి ఎండలో ఎంత దూరం నుంచి ప్రయాణం చేస్తున్నావు? బతుకుదామనే చద్దామనే? నీదే ఊరు? నీ పేరేమిటి అని అతను అడిగేసరికి విజయుడు తన వివరాలన్నీ చెప్పాడు. చింతామణి ప్రశ్నలు, తాను యాభానగరం పోతుండడం చెప్పాడు. అది విని, నేను అనుకున్న దానికంటే ఎక్కువ పరోపకారానికి పాటుపడుతున్నావు. స్వార్థం వదిలి దేశ సౌభాగ్యానికి పాటుపడే ధీరులు నీలాగా ఎక్కడో ఉంటారు. నీ పరిచయం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ధీరమల్లు దొంగల నాయకుడని మహాదుర్మార్గుడని విని ఉంటావు, కానీ నా చరిత్ర వింటే నీ అభిప్రాయం మార్చుకుంటావు అన్నాడు అతను. తప్పకుండా వింటాను, చెప్పు అన్నాడు విజయుడు. ధీరమల్లు చెప్పసాగాడు. ఈ కాశ్య ప్రదేశం రత్నగర్భ అని అనాది నుంచి భూమండలమంతా కీర్తి పొంది ఉంది. ఈ మహాసామ్రాజ్యానికి యాభానగరం ముఖ్య రాజధాని. నేను ఈ కాశ్య ప్రదేశ పౌరుడినే. దత్తాత్రేయ మహారాజు సైనిక దళాలలో ఒక తండ్రి ఒక సామాన్య సిపాయిగా ఉండేవాడు. నా తండ్రి ఒక సామాన్య సిపాయిగా ఉండేవాడు. సర్వ సైన్యాధిపతి తేజసింగు అహంభావానికి దురహంకారానికి పేరు పడిన వాడు.
ఎవరు ఎప్పుడు తనకి నమస్కారం చేయకపోయినా తక్షణం కొలువు నుంచి తప్పించేవాడు. ఏమరిపాటు అతనిని ఏమరిపాటు ఏ మరి పొరపాటున అతనిని చూడక నమస్కరించడం జరగలేదో వారి కొలువు ఆ రోజుతో సరి. అందువల్ల అతని దళాలలోని వారు తరచుగా పనులు పోగొట్టుకునేవారు. దీని గురించి మహారాజు పట్టించుకునేవాడు కాదు, క్షమించేవాడు కాదు. ఆయనకెప్పుడు వేదాంత కాలక్షేపము, వైరాగ్య చింతనే. ప్రాపంచిక విషయాలు ఆయనకు అంటవు. తేజసింగుకు సర్వాధికారాలు ఇచ్చేసి తన ప్రపంచంలో తాను ఉండేవాడు. ఒకనాడు మా తండ్రి వీరమల్లు తన గుడారంలో ఒంటరిగా కూర్చుని కత్తికి మెరుగుపడుతుండగా సర్వ సైన్యాధిపతి ఆ గుడారం ముందు నుంచి పోవడం మా తండ్రి చూడక నమస్కరించలేదట. అంతే, తక్షణం తన ఉద్యోగుల ద్వారా మా తండ్రి గారికి కొలువు విరమింపు పత్రం పంపించాడట. అలాంటి అనేక మంది తరువాతే మా తండ్రి కనుక అందుకు ఆశ్చర్యపడడం కానీ మళ్ళీ ప్రయత్నం కానీ అవసరం లేకపోయింది. అప్పటికి నేను 16 ఏళ్ల వాడిని. నేను, మా అమ్మ, 2 చెల్లెళ్ళు, మా నాన్న, మొత్తం 5 జీవితాలు ఆధారం లేకుండా పోయాయి. మా నాన్నగారు ఈ కొలువే మరో దేశంలో సంపాదించుకొని సుఖంగా బతకొచ్చునని నిర్ణయించేశారు. కానీ అంతవరకు కుటుంబ పోషణ జరిగేదెలా? కొలువు కుదరకుండా అందరము ఒకేసారి వెళ్తే చిక్కులు పడతామని ముందుగా మా నాయన గారొక్కరే ఉద్యోగ ప్రయత్నం మీద వెళ్ళారు. ఎక్కడైనా కొలువు దొరికిన వెంటనే కుటుంబాన్ని తీసుకొని వెళ్ళవచ్చునని ఆయన ఉద్దేశం. ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నెలలు గడిచాయి. మా నిత్య జీవనం ఎలా జరిగిందో తెలుసా? మా అమ్మ పూలమాలలు కట్టించి చెల్లెళ్ళ చేత అమ్మించడం, నేను ఎవరే పని చెబితే అది చేసి కూలి డబ్బులు అమ్మకివ్వడం. అలాగే ఏళ్ళు గడిచాయి. మా నాన్నగారెప్పుడో ఏదో ప్రమాదానికి గురై అకాల మరణానికి గురై ఉంటారని ఏడ్చి ఊరుకున్నాం. మా అమ్మ ఎవరో వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అవసరానికి 5 వరహాలు అప్పు చేసిందట. చాలా కాలం వరకు తీర్చలేకపోయింది. వాడ 5 వరహాల అప్పుని 12 వరహాలకి పెంచాడు వడ్డీతో. ఒకనాడు ఇంటి మీదికి పేచీకొచ్చాడు. నేను కూడా అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను. అతను నేను ఇంతకు ముందే ఎరుగుదును. నగరంలోని శ్రీమంతులలో ఒకడు. ముందర ఏదో నిష్ఠూరంగా మాట్లాడాడు. అయ్యా, పిల్లలు కలదాన్ని, భర్త దేశాంతరం పోయి తిరిగి రాలేదు. బతికుంటే నీ బాకీ ఎప్పటికైనా తీర్చుకుంటాంలే, ఇప్పుడు ఒత్తిడి చెయ్యకు అంది అమ్మ. నీ బతుకు బాగుండే వరకు నేను కాసుకొని కూర్చోవాలా? అంత డబ్బు లేకపోతే యవ్వనం ఇంకా ఉంది కదా, 12 వరహాలు ఒక్క రాత్రిలో సంపాదించగలవు అన్నాడు. ఆ మాటలకి మా అమ్మ జలజల కన్నీళ్లు రాల్చింది. మా నాన్నగారు చనిపోయి ఉంటారని మేము నిశ్చయించుకున్నవాడు కూడా అంతగా ఏడవలేదేమో. నిశ్చయించుకున్న నాడు కూడా అంతగా ఏడవలేదామె. ఆ కన్నీళ్లు చూసి నేను ఆవేశం ఆపుకోలేకపోయాను. నా రక్తం ఉడికిపోయింది. దగ్గరలోనే ఉన్న మా నాయనగారి పాత ఇనప డాలుతో తోలు బూటు అందుకొని ఆ చెంప ఈ చెంప వాయించేసరికి వాడి పళ్ళు ఊడి రక్తం కారసాగింది. అయినింటి ఇల్లాలిని ఇటువంటి బుద్ధి లేని మాటలెప్పుడు అనకు, పో నీ అబ్బతో చెప్పుకో అన్నాను. వాడు రక్తం కారుతున్న దవడని చేత్తో పట్టుకునే సైన్యాధిపతికి ఫిర్యాదు చేసి నిన్నేం చేయిస్తానో చూడు అని వేగంగా వెళ్ళిపోయాడు. మా అమ్మ నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంటే మా చెల్లెళ్ళు మరింత ఏడవసాగారు. అయ్యో నా తండ్రి, ఆ వర్తకుడిని ఎందుకు కొట్టావురా? దినాలు బాగుండలేదు, మాట పడ్డా సహించుకోవాలి. చేయి చేసుకున్నావని రక్షకభటులు వచ్చి నిన్ను బంధించి తీసుకుపోతారు. మీ నాయనగారు పోయినందుకే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే ఇప్పుడు నీకొచ్చిన ఉపద్రవానికి ఏం చేతుండరా బిడ్డా? నా ప్రాణాలైనా పోవేమిరా తండ్రి అంటూ అమ్మ ఏడుస్తుంటే నాకేమీ పాలు పోలేదు. మొండి ధైర్యం తెచ్చుకున్నాను. అమ్మా, నాకేం భయం లేదు, ఏడవకు. అమ్మా రా, చెల్లాయిలు రండి అంటూ వాళ్ళని చెరో చేత్తోనూ పట్టుకొని ఇల్లు సామానులు ఎక్కడివక్కడ వదిలేసి యువతలికి వచ్చి కనిపించిన మార్గంలో వేగంగా పోసాగాను. వర్తకుణ్ణి కొట్టిన నేరానికి రక్షక భటులెక్కడ వెంటపడి తరుముకు వస్తున్నారో అని అమ్మ చెల్లాయిలు మాటి మాటికి భయంతో వెనక్కి చూస్తున్నారు. అప్పటి చట్టాన్ని అనుసరించి నేను చేసింది అంత పెద్ద నేరమే. మా నాయనగారిది ఒక స్వంత గుర్రం ఉండేది. వివాహమై మా నాయన మా అమ్మతో అత్తారింటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు
వారొక గుర్రపు పిల్లని అల్లుడికి కానుకగా ఇచ్చారట. నాయనగారు ఇల్లు వదిలిపోయిన కొన్నాళ్ళకి మా అమ్మ డబ్బు అవసరం కొద్దీ ఆ గుర్రాన్ని ఒక వ్యవసాయదారుడికి 100 వరహాలకు అమ్మింది. రక్షక భటులకి జడిసి మేమలా పారిపోతున్న సమయంలో ఆ గుర్రం జీను, రివాబులు, బెల్టుతో సహా ఒక పచ్చిక బయలులో మేస్తుంది. అమ్ముడు పోయాక అది మమ్మల్ని, మేము దాన్ని చూడడం అదే మొదటిసారి. అదిగో మన గుర్రమే నర్రా! చెల్లాయిలిద్దరూ ఒక్కసారి ఆనందంగా అరిచారు. వాళ్ళ గొంతులని ఆనవాలు పట్టిందేమో గుర్రం సంతోషంతో సకిలించింది. అంతలో వెనక నుంచి గుర్రపు డెక్కల చప్పుడు, రక్షక భటులు మమ్మల్ని సమీపిస్తుంటే అమ్మ, చెల్లాయిలు బేజారైపోతున్నారు. ఇంకా ఆలస్యం చేయకూడదని ముందర చెల్లాయిలని, వెనుక మా అమ్మని, తర్వాత నేను ఎక్కి కాలితో సంజ్ఞ చేయడమేమిటి, అది మా ప్రమాదాన్ని గుర్తించినట్లే వాయు వేగాన్ని మించి పరిగెత్తింది. ఏనుగులాంటి గుర్రం కనుక మమ్మల్ని నలుగురిని సునాయాసంగా మోసేస్తుంది. రక్షక భటులు తమ గుర్రాల వేగం పెంచేసరికి మా గుర్రం మరింత వేగంగా పరిగెత్తింది. మా దురదృష్టం, ఏరు అడ్డమొచ్చింది. అది చాలా లోతైనది. రక్షక భటులు దగ్గరకు వచ్చేస్తున్నారు. అమ్మ, చెల్లాయిలు కంగారు పడిపోతున్నారు. ప్రాణాలు పోయినా మనం వాళ్ళకి చిక్కకూడదు, ధైర్యంగా ఉండండి అంటూ వాళ్ళని గుర్రం మీద బోర్లా పడుకోమని వాళ్ళని దాని నడుముకి కట్టేసి గుర్రాన్ని నీళ్ళల్లోకి తోస్తున్నాను. భద్రం అని హెచ్చరించాను. నువ్వో అరిచారు వాళ్ళు. నేను ఈదుకుంటూ వస్తాను. బతికామా అందరం కలుసుకుంటాం, లేదా ఇదే ఆఖరు అని నేను గుర్రాన్ని అదిలించాను. అది నీటి మధ్యకి ఒక్క గెంతు గెంతింది. నేను దేవుణ్ణి తలుచుకొని నీటిలోకి ఉరికాను. రక్షక భటులు గుర్రాలు ఏటి ఒడ్డున నిలిచిపోవడం చూశాను, అంతే. ఆ తరువాత ఎవరికెవరూ లేరు. ఒకరి సంగతి ఒకరికి తెలియదు. ఏట్లో నేనెంత దూరం కొట్టుకుపోయానో, ఎక్కడికి పోయానో తెలియదు. గుర్రం, అమ్మ, చెల్లాయిలు ఏమైనారో అంతకంటే తెలియదు. మర్నాటి ఉదయమో, మూడో నాటి ఉదయమో ఒక గడ్డి దుబ్బులో ఒక తల ఇరుక్కొని ఉన్నట్లు తెలిసింది. అది ఒడ్డు. నా శరీరం సగం నీళ్ళల్లోనూ సగం గడ్డి దుబ్బులోనూ ఉందని గ్రహించి మెల్లగా శరీరాన్ని లేపి నిలబడ్డాను. అది ఊరో అడవో తెలియకపోవడం కూడా నాకట్టే విచారం కలిగించలేదు. అమ్మ, చెల్లాయిలు కూడా శత్రువులకందరని ఖాయం చేసుకున్నాను. శత్రువులకి దొరకకుండా తప్పించుకోగలగడమే 10,000 పరమానందపడ్డాను. తడిసిన బట్టలు పిండుకొని ఎండలో ఆరబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాను. ఏమీ తట్టలేదు. ఆలోచన కంటే ఆచరణ ప్రధానమనిపించింది. తోవలో నడవసాగాను. కొన్ని యోజనాలు నడిచాక ఒక పల్లె కనిపించింది. ఆ పల్లెకారులతో పరిచయం చేసుకున్నాను. ఇది ఏ ఊరు, ఏ దేశంలోది అని అడిగాను. ఇది మామిడిపల్లె, కాశ్య ప్రదేశంలోని గ్రామం. మా రాజు దత్తాత్రేయ మహారాజు. నేను ఆ దేశ ప్రజలలో ఒకడినే అని చెప్పకుండా వారి పరిపాలనలో మీరంతా సుఖంగా ఉన్నారా అడిగాను. చావకుండా బతికున్నాం, అదే సుఖం అన్నాడు వారిలో ఒకడు. నిత్యం పాడి పంటలతో తులుతూగుతున్న ఈ రాజ్యానికి రత్నగర్భ అని పేరు కదా. పాడి పంటలకి పేరుకి లోటు లేదు. కాకపోతే మహారాజు ప్రజల గురించి పట్టించుకోని వాడయ్యాడు. సేనాధిపతి తేజసింగు చేతిలో కీలిబొమ్మ. ఎంతసేపు వేదాంతపు గొడవే. స్వార్థపరుడైన తేజసింగు శ్రీమంతులలో శ్రీమంతుడై వారికి లాభించే చట్టాలు మాత్రం పరిపాలనా విధానంలో ప్రవేశపెడుతూ సామాన్యులకి తిండి బట్ట కరువు చేస్తున్నాడు అని మరొకడ అనేసరికి రాజధానిలో ఉన్న నాకు తెలియని విషయాలు వారికి తెలిసినందుకు నేను ఆశ్చర్యపోతుంటే, మరొకడు పండిన పంటంతా పన్నులకని సైన్యాభివృద్ధికని ఏదో వంకతో సిబ్బందిని పంపి తోలించుకుపోతాడు. సంవత్సరం పొడవునా మా నోట్లో మట్టే. పెళ్ళాం బిడ్డలతో మలమలా మాడిపోతుంటాం. అన్నీ ఇలాంటి రాజ్యంలో ప్రజలమై ఉండడం కంటే ఏ అడవిలోనో జంతువులుగా ఉండే ఆకులు అలములు మేసైనా బతకొచ్చు అని ఇంకొకడు అన్నాడు. తేజసింగు దుష్పరిపాలనకి నా కడుపు మండిపోయింది. కానీ నేనేం చేయగలను? నేను వారిలాంటి దుస్థితిలోనే ఉన్నాను. ఒక నిట్టూర్పు వదిలి ముందుకు సాగాను. అన్ని ఆకులు ఊడిపోయిన కర్రలు విరిగిపోయి నివాసయోగ్యం కాని శిథిల కుటీరాలే. ఎవరి ముఖం చూసినా దైన్యమే.
ఆకలి బాధే చూడలేక వేగంగా నడిచి ఆ గ్రామం దాటిపోయాను. మరికొంత దూరంలో అంతకంటే పెద్ద గ్రామం కనిపించింది. అది కూడా మొదటి గ్రామంలానే శిథిలావస్థలో ఉంది. అక్కడి ప్రజలు హీనదశలోనే ఉన్నారు. ఆ వరుసలో చిన్నవి పెద్దవి 5-6 గ్రామాలు ఉన్నాయి. అవన్నీ ఇంచుమించు ఒకే రకంగా దారిద్ర్య దశలోనే ఉన్నాయి. మనుషులకి తిండి లేదు, బిడ్డలకి పోషణ లేదు, గొడ్లకి మేత లేదు. దరిద్ర దేవత అంతటా నాట్యం చేస్తుంది. యాబా నగరంలో దేశంలోని దుస్థితి ఏమీ కనిపించదు. నగరాలలోని ధనికులు వీధులన్నీ పల్లియులు, ఉసురు కపటాలే అని అర్థమైంది. బస్తీలో కనిపించే భవనాలు, విలాస మందిరాలు గ్రామీణుల స్వేద ఫలితాలే అని తెలిసింది. అలాగా పిచ్చివాడిలా దేశమంతా తిరిగాను. నేను నేరం చేసి రాజధాని నుంచి పరారైన విషయం ప్రభుత్వం ద్వారా ఇతర నగరాలకు కూడా తెలియపరచబడిందేమో, నన్నెవరూ పట్టుకుంటారో అన్న భయం ఒకవైపు, ఏట్లోకి తోయబడ్డ గుర్రం, దాని మీద అమ్మ చెల్లాయిలు ఏమయ్యారో అన్న విచారం మరొక వైపు నా మతి చెడగొట్టాయి. ఒక రోజున ఒక నగరం వీధిలో పోతుంటే మల్లు, ధీరమల్లు అని ఎవరో నా వెనక నుంచి పిలిచారు. గుండెలు జల్లుమన్నాయి. వెనక్కి తిరిగి చూద్దును కదా, మా తాత చేతిలో కర్ర పట్టుకొని వణుక్కుంటూ నా వైపు వచ్చాడు. నువ్వేనా తాత, ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ తాతని కౌగలించుకున్నాను. మరిచిపోయావేంట్రా, ఈ ధవళ నగరం దగ్గరే మన పల్లె అపరంచి, బతికి బయటపడ్డావా నాయనా, అంతా మీ అమ్మ చలువ అంటూ నన్ను కౌగలించుకొని ఏడ్చాడు. మా సంగతులు నీకెలా తెలిసాయి తాత? ఎలా ఏమిటి, మీ అమ్మ చెల్లాయిలు మా ఇంటికి చేరారుగా? అమ్మ చెల్లాయిలు బతికే ఉన్నారా? ఎక్కడున్నారు తాత? అపరంజిలో మన ఇంట్లో ఉన్నారు. నువ్వేమైపోయావో అని బెంగపెట్టి ఏడుస్తున్నారు. మా ఇంట పుట్టిన గుర్రం మా ఇంటికి రాకేమవుతుంది? ఏట్లో పడి ఈదుకొని వచ్చింది కాబోలు. ఓనాడు తెల్లవారుజామున నేను పొలం వెళ్ళడానికి యువతలికి రాగానే గుమ్మంలో గుర్రం నిల్చొని ఉండడం చూశాను. దాని వీపు మీద మీ అమ్మ పిల్లలు స్పృహ లేకుండా ఉన్నారు. నాకేమీ అర్థం కాక లోపల నుంచి మన వాళ్ళని పిలుచుకొచ్చి కట్లు విప్పి వారికి శరీరాలు వేడి చేయించి ఉపచారాలు చేయగా కొంతసేపటికి తెలివొచ్చింది. వేడి గంజి పట్టించాక బాగానే తేరుకున్నారు. ఈ దురవస్థ ఏమిటి అని నేను అడగ్గా మీ అమ్మ జరిగిన సంగతులన్నీ నాకు చెప్పి నువ్వేమైపోయావో అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంది. రా ఇంటికి పోదాం అన్నాడు. తాతయ్య వెంట నడుస్తూ నువ్వు ఈ పట్నం ఎందుకు వచ్చావు అని అడిగాను. రాకేం చేసేది, మునుపు ఉండే భూములు ఇప్పుడు లేవు, పన్నులు బకాయిలు పెరిగిపోయాయని సర్కారు మన పొలాలన్నీ లాక్కున్నారు. మీ పెద్ద మామయ్య యాభానగరం సైన్యాల్లో ఉంటూ యుద్ధంలో చచ్చిపోయిన విషయం నీకు తెలిసిందే కదా. మీ చిన్న మామయ్యకి పక్షవాతం వచ్చి కూర్చున్న చోటు నుంచి కదల్లేడు. వాడి పెళ్ళాం, 2 పిల్లలు, ఇప్పుడు మీ అమ్మ 2 పిల్లలు, వీళ్ళందరికీ పోషణ జరగడం లేదు. నేను ప్రతిరోజు పట్నం వచ్చి సాయంకాలం దాకా ఇక్కడే ఉంటాను. చదువురాని వర్తకులు కొందరు నా చేత పద్దులు రాయించుకొని తృణమోపణము ఇస్తే ఆ డబ్బు పట్టుకొని ఇల్లు చేరుతాను. మా తాతయ్య తోవ అడుగునా తమ విశేషాలు చెబుతూ నన్ను తన గ్రామం తీసుకెళ్ళాడు. తాతయ్య అంటే మా అమ్మ తండ్రి. మొదట్లో ఎన్నో పొలాలు, వ్యవసాయము, వందలాది పశువులు ఉండేవి. పాడి పంటలతో తులుతూగుతూ లక్షణంగా ఉండే కుటుంబం. నేను మా అమ్మతో 1-2 సార్లు అక్కడికి వెళ్ళాను. క్రమంగా పరిస్థితులు క్షీణించాయి. మిగిలిన దాన్ని సర్కారు వశం చేసుకున్నాడని చెప్పాడుగా. 80 ఏళ్ల ముసలి వయసులో ప్రతిరోజు అపరంజి గ్రామం నుంచి 5-6 ఆమడల నడిచి ధవళ నగరం వచ్చి కష్టపడి వర్తకులకి పద్దులు రాసి కుటుంబ పోషణ చేస్తున్నాడు. నాకు జాలితో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఆ గుర్రం ఎంత వివేకం కలదో చూశావా? అమ్మని పిల్లల్ని కన్నవారింటికి క్షేమంగా చేర్చింది. తను ఆ ఇంట్లోనే పుట్టిన బిడ్డ అని దానికి గుర్తుంది కాబోలు. ఆ జంతువు ముందు నరులెందుకు పనికొస్తారు? తాతయ్య చెబుతుంటే ముందు ఆ గుర్రాన్ని ముద్దు పెట్టుకోవాలని తహతహలాడాను. మేము ఇల్లు చేరగానే అమ్మ పిల్లలు నన్ను చూసి బావురమని ఏడుస్తూ నన్ను కౌగిలించుకున్నారు. నేను వాళ్ళందరినీ ఓదార్చాను. తిండి లేక కాబోలు వాళ్ళు చిక్కిపోయి ఉన్నారు.
ముసలి తాతయ్య ఒక్కడి సంపాదన అంతమందికి ఎలా సరిపోతుంది? అన్నాయ్, నాకు కట్టుకుందుకు ఒక్క పరికిణి కూడా లేదు అంటూ తన చిగురు పరికిణి చూపించింది మల్లిక. నా చొక్కా చూడన్నాయ్, వాళ్ళంతా కనిపిస్తూ అని చూపించింది మాలతి. మా అమ్మ స్థితి చెప్పనే అక్కర్లేదు. 2-3 గుడ్డల ముడి పెట్టుకొని కట్టుకుంది. వాళ్ళ స్థితికి నా కడుపు తరుక్కుపోయి దుఃఖం వచ్చింది. వెంటనే యువతలికొచ్చాను. గుర్రం అక్కడ గడ్డి మేస్తూ నన్ను చూసి సకిలించింది. దాని వీపు తట్టి ముద్దు పెట్టుకున్నాను. అది చిక్కిపోయే ఉంది. యాభానగరంలో వ్యవసాయదారుడు దాన్ని పుష్టిగా మేపేవాడు కాబోలు. అమ్మని చెల్లాయిల్ని రక్షించిన నీ రుణం ఎలా తీర్చుకుంటాం అంటుంటే అమ్మ పిలుస్తుంది అంటూ మాలతి వచ్చింది. తాతయ్య, చెల్లాయిలు, నువ్వు అందరూ తిన్నారా? ముందు నువ్వు తిను అంటూ కడుపు నిండా తినిపించింది అమ్మ. తరువాత నేను చెప్పాను, అమ్మ నేనిక్కడ ఉండకూడదు, సర్కారుకి తెలుస్తుంది అన్నాను. ఎక్కడికి పోతావు? ఎక్కడికో పోతాను, రహస్యంగా ఉండాలి. నువ్వు నా కళ్ళెదుట లేకపోతే గుండె బద్దలై చచ్చిపోతాన్రా అన్నది అమ్మ. నిన్నొదిలి ఎక్కడికి పోను, ఎక్కడ తిరిగినా వారానికి ఒకసారి నిన్ను చూసి పోతుంటాను అన్నాను. జన్మంతా ఇలా రక్షకభటులకి భయపడుతూనే ఉండాలా? కొంతకాలం అయ్యాక ఏమవుతుందో చూద్దాం. ఆనాడు ఆ వర్తకుణ్ణి కొట్టకపోతే మనకిన్ని తిప్పలు వచ్చేవి కాదు కదా. వాడి పేలాపనని సహించి ఊరుకోవాలా అమ్మా అన్నాను. చెడ్డ రోజులు వచ్చినప్పుడు మరేం చెయ్యాలి తండ్రి? మీ నాన్నగారి వల్ల నేను సగం కుంగిపోయాను. ఇప్పుడు నీ వల్ల పూర్తిగా పాతాళానికి దిగబడ్డాను. నాకేం పర్వాలేదు, నువ్వేమీ అధైర్యపడకమ్మా అని నేను బయలుదేరుతుంటే, అన్న ప్రకారం వారం నువ్వు కంట పడకపోతే నా గుంటె బందలైపోతుంది సుమా నాయనా అని హెచ్చరించింది అమ్మ. అలాగే అని ఆమెకు ధైర్యం చెప్పి వచ్చేటప్పుడు కొత్త పరికిణీలు, చొక్కాలు తెస్తానని చెల్లాయిలకు సంతోషం కలిగించి బయటకొచ్చి గుర్రం మీద బయలుదేరాను. నా భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించడమే కాక ఒక నిశ్చయానికి వచ్చాను కూడా. గుర్రం మీద అపరంజి గ్రామం వదిలి ధవళనగరం వైపు పోతుంటే ఒక చెట్టు కింద ఎవరో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను జలతారు తలపాగా ధరించి 5 వేళ్లకి రవ్వల ఉంగరాలు, ముంజేతికి బంగారు కడియం, విలువగల దుస్తులతో ఉండి ఒక వస్త్రం పరిచి దాని మీద వెండి, బంగారు నాణ్యాలు పోసి తాఫీగా లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ నాణ్యాలన్నీ ఇక్కడే వదిలిపోతావా? నీ పీక పిసికి చంపయ్యనా అడిగాను. చంపొద్దు బాబు, మొన్ననే నేను 3వ పెళ్లి చేసుకున్నా. నా చేతి ఉంగరాలు, రవ్వల కడియం కూడా నువ్వే తీసుకో, నన్ను ప్రాణాలతో పోనీ అని తన ఆభరణాలు తీసి కింద పెట్టాడు. త్వరగా పరిగెత్తు, వెనక్కి తిరిగి చూశావో ప్రాణాలు ఎగిరిపోతాయి అని నేను అతన్ని హెచ్చరించాను. వాడు నిజంగానే వెనుక తిరిగి చూడకుండా పరుగు తీశాడు. నేను వాటన్నిటినీ మూట కట్టుకున్నాను. మనుషులెవరో వస్తున్న అలికిడి కావడంతో ఆ మూటతో తక్షణం గుర్రమెక్కి దౌడు తీశాను. తరువాత నేను చేసిన పని తప్పేమో అని ఆలోచించాను. దేశంలో కొందరు తినడానికి తిండి, ఒళ్ళు కప్పుకుందుకు బట్టలేక మా అమ్మ చెల్లాయిల్లా అఘోరిస్తుంటే, మరికొందరు జలతారు పాగాలు పెట్టుకొని రవ్వల నగలు ధరించి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనిపించింది. దేశంలో అందరి దగ్గర ఉండవలసిన ధనం కొందరి దగ్గరే ఎందుకుంటుందని ఆలోచించి చూస్తే వైజ్ఞానికంగానో శారీరకంగానో దుర్బలులు కావడం వల్ల వారిని వంచించి ఈ కొందరు ఏదోలా ధనాన్ని సంగ్రహించి కూడబెట్టారనిపించింది. ఒక కడుపున పుట్టిన వారిలాగే ఒక దేశంలో పుట్టిన వారందరికీ కూడా సమాన హక్కులు, బాధ్యతలు ఉన్నాయని, ఆ దేశ సంపదను అందరూ సమానంగా అనుభవించడమే న్యాయమని నేను భావించాను. తెలివి, బలము ఎక్కువ ఉన్నవారు వారికి చేతనైనంత ఎక్కువ ధనం కూడబెట్టుకోవచ్చుననే సిద్ధాంతం న్యాయసమ్మతమైనప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదని నిర్ణయించుకున్నాను. ఆ దినం మొదలు నేటి వరకు దొరికిన శ్రీమంతుణ్ణి వదలకుండా దోచుకుంటున్నాను. నా వృత్తికి అవసరమైన కత్తులు మొదలైన పరికరాలు, దోచుకున్న ధనాన్ని దాచడానికి స్థలము అన్నీ ఏర్పరచుకున్నాను. 1000 మందికి పైగా శిష్యకోటి ఉంది నాకు. గుర్రాలు, ఏనుగులు ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. నేను కిరీటం లేని చక్రవర్తిని. అయితే ఈ దేశపు మహారాజుల నేను ధనాన్ని దుర్వినియోగం చెయ్యను. ఆకలితో
అలమటించేవారికి, గుడ్డలు లేనివారికి, ఇళ్ళు లేనివారికి నా ధనం వినియోగించబడుతుంది. నాకు వ్యసనాలు లేవు, భోగాపేక్ష లేదు. 2 పూటల గుప్పెడన్నము, 2 రొట్టెలు, ఇలాంటివి 4 గుడ్డ ముక్కలు చాలు. అంతకంటే నాకింకేమీ అక్కర్లేదు. నేనే వృత్తి మొదలు పెట్టిన కొంతకాలానికి దేశంలో పెద్ద అలజడి ప్రారంభమైంది. రాజధానిలో నేనొక తీవ్ర సమస్య అయిపోయాను. నన్ను పట్టుకుందుకు ప్రత్యేక సిబ్బంది, అపరాధ పరిశోధకులు బయలుదేరారు. ఎవరి వల్ల కాలేదు. చివరికి నన్ను వధించి నా శిరస్సు తెచ్చిన వారికి 1,00,000 వరహాలు బహుమానమని యాభానగర పరిపాలనా వర్గం ప్రకటన చేసింది. ఒకప్పుడు టోలీ విలువ చెయ్యని నా శిరస్సు ఇప్పుడు 1,00,000 వరహాలు విలువ కట్టబడిందంటే అది విశేషమే కదా. రాజ్యంలోని రక్షక భటులు, సైన్య, అపరాధ పరిశోధనా శాఖలు నన్ను పట్టుకోవాలని ప్రబల ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎవరికీ పట్టుబడకుండా తిరుగుతున్నానని చెప్పాను కదా. ఒకనాడు యాభానగరానికి 10 ఆమడల దూరంలో ఒక చెట్టుకి గుర్రాన్ని కట్టి కొండ మీద నిలబడి చుట్టూ చూస్తున్నాను. ఆ వేళ దోచుకుందుకు ఏ శ్రీమంతుడు దొరకలేదు. విసుగెత్తి కొండ దిగి గుర్రం ఎక్కబోతుంటే దాని తోకకొక చీటి కట్టబడి ఉంది. ఆశ్చర్యపోయి విప్పి చూశాను. ధీరమల్లు, నీ శిరస్సును ఖండించడానికి నేను కంకణం కట్టుకున్నాను. నువ్వు నిజమైన ధీరుడివైతే, ఒక తల్లికి తండ్రికి జన్మించిన వాడివైతే రేపు సాయంకాలం 4 గంటలకి నన్ను యాభానగర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కాళికాలయం దగ్గర ఒంటరిగా కలుసుకో. నేను ఒంటరిగానే వస్తాను. ఇట్లు నీ శిరస్సు కోరే అభిలాక్షి. అది చదివి మరింత ఆశ్చర్యపోయాను. దీనినెవరు రాసి ఉంటారు? నా గుర్రపు తోకకెవరు ఉంచారు? ఒంటరిగా నన్ను రమ్మనడంలో వారి ఉద్దేశమేమిటి? వెళ్ళకపోతే నేను వీరుణ్ణి, ఒక తల్లి తండ్రులకు జన్మించిన వాడిని కాదన్నమాట. ఏమిటి సవాల్? నాకు చాలా ఆగ్రహము, ఆవేశం కూడా వచ్చాయి. అలాంటి సవాలు చేసిన వాడిని అప్పటికప్పుడే ఎదుర్కోవాలనిపించింది. మరునాటి వరకు ఎలాగో ఓపిక పట్టాను. ఆ సాయంకాలం సరిగ్గా 4 గంటలకు గుర్రం ఎక్కి చీటీలో వ్రాయబడిన స్థలానికి చేరుకున్నాను. కాళికాలయం ప్రాంతంలో ఎవ్వరూ కనిపించక గుర్రం దిగి ఆలయం వైపు నడిచి వెళ్తుంటే నా వెనుక ఒక గుర్రం వచ్చి ఆగింది. నేను వెనక్కి తిరిగి చూశాను. ఒక యువకుడు గుర్రం దిగి, ధీరమల్లువి నువ్వేనా అని అడిగాడు. అవును, చీటీ రాసి నా గుర్రం తోకకి కట్టింది నువ్వేనా అన్నాను. నేనే. ఒక తల్లిదండ్రులకే పుట్టిన వాణ్ణని అర్థమైందా? అయింది, కానీ నువ్వు వీరుడివో కాదో ఇప్పుడు తేలవలసి ఉంది అన్నాడు. నువ్వు తేల్చగలవా అన్నాను. ప్రభుత్వానికి పట్టుబడకుండా తిరుగుతూ చాటుగా శ్రీమంతుల్ని దోచుకోవడం ప్రజ్ఞ కాదు. బాకీ ఎగ్గొట్టిన అమాయక వర్తకుణ్ణి చెప్పుతో దెబ్బ కొట్టడం ప్రజ్ఞ కాదు. అమ్మిన గుర్రాన్ని తిరిగి అపహరించుకోవడం ప్రజ్ఞ కాదు. ఆనాడు నువ్వు సైనిక దళాలకు అందకుండా ఏట్లో పడి చచ్చావని చాలా సంతోషించాం. కానీ బతికావు. నువ్వు బతకడం దేశానికి క్షేమం కాదు. నీ దుండగాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అందుకే నీ శిరస్సు ఖండించి తెచ్చిన వారికి 1,00,000 వరహాలు బహుమానమని యాభానగర ప్రభుత్వం ప్రకటన చేసింది. దానివల్ల కూడా ప్రయోజనం కలగకపోవడంతో నేనే పూనుకున్నాను. నీతో యుద్ధం చేసి నీ శిరస్సు ఖండించాలని వచ్చాను. చాలా సంతోషం. ఒకవేళ నీ శిరస్సు ఖండించబడితే అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆ యువకుడు వర నుంచి కత్తి లాగాడు. నేను కత్తి దూసి అతని కత్తికి కలిపాను. 5 నిమిషాలయ్యేసరికి అతను సామాన్యుడు కాడని తెలిసింది. నేను విసిరిన దెబ్బలు కాసుకుంటూ తిరిగి కత్తిని విసురుతూ నా కంఠాన్ని నరకబోయాడు. కానీ నేను చాతుర్యంగా తప్పించుకొని ఎదురు దెబ్బ తీయడంతో ఆ యోధుడు కింద పడ్డాడు. అలా పోరు జరుగుతుండగా నేను గట్టి దెబ్బ తీయగా యోధుడి చేతిలోని కత్తి చాలా దూరం ఎగిరి పడింది. అతను పరిగెత్తేలోగా నేను వేసిన వేటు కొంచెం తప్పి అతని కిరీటాన్ని ముక్కలు చేసింది. ఆ కిరీటం ముక్కలు జలజలమంటూ నేల రాలేసరికి ఆశ్చర్యం, పరమాద్భుతం. కిరీటంలో దాగున్న నల్లటి పొడవైన కురులు శిరస్సు నుంచి మోకాళ్ల వరకు 9 గుంపులా జీరాడుతూ పడ్డాయి. అవే కానీ కనిపించకపోతే మరో విసురుతో శిరస్సు ఖండించి శ్రీహత్య పాతకానికి ఒడిగట్టేవాడిని. నువ్వు శ్రీవా? నేను శ్రీని చంపను అని కత్తి దించేశాను.
ఆ సౌందర్యవతి తలదించుకుంది. ఆమె సౌందర్యం వర్ణించడం నా తరం కాదు. 20 ఏళ్లైనా ఉండని ఆ అందాల భరిణ అచ్చంగా అప్సరసలాగే అవతరించింది. స్త్రీ అయి ఉండి ఏమిటి సాహసం? ప్రియుణ్ణి కౌగలించుకోగలిగిన కరకమలంతో కరవాలం పట్టావెందుకు? విలాస మందిరాలలో వయ్యారంగా వలపుటు ఉయ్యలలోగవలసిన తనులతను రణరంగానికి ఎక్కించావెందుకు? ఆమె స్త్రీయత్వం వల్లనో అపజయం వల్లనో సిగ్గుపడుతూ తల వంచుకుని, నా పేరు సుమబాల, సర్వసైన్యాధిపతి తేజస్సింగుకి ఏకైక పుత్రికని అంది. తేజస్సింగు పేరు వినేటప్పటికీ నా రక్తం ఉడికిపోవడం మొదలుపెట్టింది. నీ తండ్రి తేజసింగు నాకు జన్మ విరోధి. తనకి నమస్కారం పెట్టలేదని దురహంకారంతో నా తండ్రిని కొలువులో నుంచి తొలగించి మా నోట ముందరి కూడు పడగొట్టినవాడు. నా తల్లి శీలాన్ని 12 వరహాల కమ్ముకోమని సలహా ఇచ్చిన ఆ వర్తక మధాంధుడిని నాలుక కోయించకపోగా అతన్ని కొట్టిన నేరానికని నా మీదకు దళాలను పంపినవాడు. అంతటితో ఆగక నా శిరస్సు ఖండించిన వారికి 1,00,000 రూపాయల బహుమానం ప్రకటించినవాడు. అలాంటి విరోధి కూతురువైన నువ్వు నా శిరస్సు ఖండించడానికొచ్చి నా చేతిలో చిక్కావు. నిన్నిప్పుడిక్కడ శిరస్సు నరికినా, శీలభంగం చేసినా నన్ను అడ్డుకోగలిగిన వారెవ్వరూ కానీ నేనలాంటి క్షుద్రజాతి వీరుణ్ణి కాను. నిన్ను క్షమించి వదిలేస్తున్నాను పో. ధీరమల్లు పౌరుష ప్రతాపాలు నీ తండ్రికి చెప్పు. వాడిని వాడి దుష్ట పరిపాలనని కూకటి వేళ్లతో కూలదోసే వరకు ధీరమల్లు నిద్రపోడని చెప్పు. నా మాటలకు ఆమె ఏమీ అనలేదు. వంచిన తల ఎత్తలేదు. జారిన కురులను ముడి వెయ్యలేదు. మెల్లగా తన గుర్రం వద్దకు పోయి అది ఎక్కి నా కనుచూపులో నుంచి తప్పుకుంది. నేను గుర్రం ఎక్కి వచ్చేశాను. సుమబాల తండ్రి పంపగా వచ్చిందా, తనంతట తాను వచ్చిందా? ఏమైనా తనకి జరిగిన పరాభవాన్ని తప్పకుండా తండ్రికి చెప్పి ఉంటుంది. తేజసింగు ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నిస్తాడు అని నేను ఎదురు చూస్తుండగా ఒకనాడు కొందరు పౌరులు తిండికి ముఖం వాచి ఎండ దెబ్బకు వడగొట్టి కనిపించారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు సహజంగా జాలి చేతనైన ఉపకారం చేస్తాను. వాళ్ళు సుమారు 20 మంది ఉంటారు. మీదే ఊరు, ఎక్కడికి పోతారు అని అడిగాను. మాది యాభానగరం. బాబయ్య, తేజసింగు మాయలో పడ్డ మా రాజుకి మాలాంటి ప్రజల అజాపజ అక్కర్లేదు. తన భోగాలు ఉంపుడు కత్తెలు అంతే. మేమీ రాజ్యంలో బతకలేక మరేదైనా దేశం వలసపోవాలని బయలుదేరాం. కడుపాకలి మండిపోతుంది. వడదెబ్బ తిన్నాం అని చెప్పారు. వాళ్ళ మీద నాకు కొంచెం అనుమానం వేసినా వాళ్ళని పాకలోకి తీసుకొచ్చి కడుపు నిండా భోజనం, పళ్ళరసాలు, కొంత ధనం ఇచ్చాను. మీరు ఏ దేశం వలసపోవద్దు. తాత్కాలికంగా కలిగిన బాధలకు మీరందరూ రాజ్యం వదిలిపోతే ఈ రాజ్యం బలహీనమైపోతుంది. కొద్ది కాలం ఓపిక పట్టండి. తేజసింగు పరిపాలన అంతమై మీరంతా సుఖపడతారు. అంతవరకు అవసరమైనప్పుడు నా దగ్గరికి రండి. వీలైనంత తన సాయం చేస్తాను అన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. అలా అనిపించినట్లే అనిపించి అమాంతంగా లేచి నిల్చొని మొలల్లో నుంచి కత్తులు తీసి మీద పడబోయారు. అప్పుడు నేను అదుగో ఆ మీట నొక్కాను. ఆ మోసగాళ్ళు నిల్చున్న ఫలంగా భూమిలోకి దిగిపోయారు. అలా దిగిపోయిన వాళ్ళు నా రహస్య పాతాళ మందిరానికి చేరతారు. అక్కడ నా సిబ్బంది వాళ్ళని బంధించి నా ఆజ్ఞల కోసం ఎదురు చూస్తుంటారు. ఇది ఒక పాత గుడిసెలా కనిపిస్తుంది పైకి, కానీ ఇక్కడ దుర్భేద్యమైన ఏర్పాట్లు చేశాను. నువ్వు నేను కూర్చున్న ఈ నేల నిజంగా నేల కాదు. ఇనుప రేకు తాపడం. మీట నొక్కితే అది కిందికి దిగిపోయి పాతాళ మందిరం చేరుతుంది. అలాంటి పాతాళ మందిరాలు ఈ అరణ్యంలో 20 వరకు ఉన్నాయి. నేను అనుచరుల దగ్గరికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళని నా సిబ్బంది బంధించారు. నన్ను మోసం చేయడానికి మీకెన్ని గుండెలు? మీరెవరు? నిజం చెప్తే మిమ్మల్ని క్షమిస్తాను, లేకపోతే మీ ప్రాణాలు తక్కవు అని గద్దించాను. మేము నిజమే చెప్పదలుచుకున్నాం. మేమందరము యాభానగర అపరాధ పరిశోధకులం. మీ జాడ తెలుసుకుందుకు దళాధిపతి తేజసింగు చేత నియోగించబడిన వాళ్ళం. మీ శిరస్సును ఖండించాలని వచ్చి మీ చేత పరాభవించబడిన సుమబాల జరిగిన విషయమంతా తండ్రితో చెప్పుకుంది. అతను మండిపడుతూ, ఓరి ధీరమల్లు, నీ గుండెలు చీల్చి రక్తం తాగుతాను. నువ్విక నన్ను తప్పించుకుపోలేవు. అమాయకుల్ని దోచుకొని
అబలను జయించడం ప్రతాపం కాదు, ఇక చూసుకో నీ తిప్పలు అని గర్జించాడు. కానీ సుమబాల అతని గర్జింపులకి సంతోషించలేదు. తండ్రి, 1 సంవత్సరం గడువు, ఈ గడువులోగా ధీరమల్లు హతుడైనా కావాలి, లేదా నేనతన్ని వివాహమైనా చేసుకోవాలి. ఇది నా నిర్ణయం. రెండింటిలోనూ ఏదో ఒకటి జరిగే వరకు ఆ ధీరమల్లు ప్రతాపం వల్ల ఓడి జీరాడుతున్న నా కురులను నేను ముడివేసుకునేదే లేదు. ఇదే నా ప్రతిజ్ఞ అంది. రెండింటిలో మొదటిదే జరుగుతుంది. సంవత్సరంలోగా నేను వాడిని హతమార్చకపోతే చూద్దువు గాని అని పక్కన ఉన్న నాతో చూశావా ధీరమల్లు దుండగాలు, అతని జాడలు తెలుసుకోవడానికి నియమించబడిన మీ 20 మంది పరిశోధకులు తక్షణం బయలుదేరి కనీసం వాడి నివాసమైనా తెలుసుకురండి. నా సర్వ సైన్యాలతోనూ పోయి ముట్టడి చేస్తాను అని మమ్మల్ని పంపాడు తేజసింగు. నేను నా అనుచరులతో బయలుదేరి 8 రోజులు ప్రయాణించి 9వ రోజున నిన్ను కలుసుకోవడము, నీ చేత ఇలా బంధించబడము జరిగింది అని పరిశోధక శాఖ నాయకుడు చెప్పాడు. ఓహో, సుమబాల ఎటువంటి చిత్రమైన పంతం పట్టింది. ఏడాదిలోగా నన్ను హతమార్చలేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటుందా? బాగుంది. నా చేతిలో పట్టుబడ్డ మీ మరణదండన లేకుండా చేస్తున్నాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు నా ఖైదీలుగా ఉంటారు అని నేను వారికి చెప్పి యువతలికి వచ్చాను. విజయకుమార, సుమబాల ప్రతిజ్ఞ విన్నావు కదా. ఇంతవరకు నా చేత చిక్కిన వారిలో నేను ఒక్కరిని కూడా చంపలేదు, క్షమించి వదిలేశాను. ఈ అపరాధ పరిశోధకులని వదిలేసేవాడినే, కానీ వాళ్ళకి నా నివాసం రహస్య మందిరం తెలిసాయి. వాళ్ళని వదిలితే నా రహస్యాలు తేజసింగికి తెలుస్తాయి. శత్రువులను క్షమిస్తాను, కానీ నా నివాసం రహస్యాలు తెలుసుకున్న వారిని మాత్రం పాతాళ మందిరంలో బంధిస్తాను. నా చేత అలా బంధించబడిన అపరాధ పరిశోధకులు ఇప్పటికీ 200 మంది ఉన్నారు. తన చేత పంపబడిన వారు తిరిగి రాకపోవడంతో వారు నా చేతుల్లో హతులో బందీలో అయి ఉంటారని ఊహించి వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తున్నారు. తేజసింగు నిపుణులని విదేశాల నుంచి కూడా రప్పిస్తున్నాడు. నేను ఒకసారి అతనికి గుణపాఠం చెప్పాలని యాభానగర ప్రధాన సేనాని తేజసింగుకి ధీరమల్లు వ్రాయినది. అమాయకుడైన దత్తాత్రేయ మహారాజుని వశం చేసుకుని నువ్వే సర్వాధికారాలు వహించి రాజ్యపాలన చేయడం సంతోషించదగిన విషయమే, కానీ స్వార్థపరుడివై నీ ధనాగారాలు నువ్వే నింపుకోవడం క్షమించరాని విషయం. నీ పాలనలోని ప్రజలు కూడుగుడ్డ లేక మలమల మాడిపోతున్నారు. ఎందరు పత్తేదారులను నియమించినా, ఎన్ని లక్షల వరహాలు బహుమానం ప్రకటించినా నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. రేపు పగలు 3 గంటలకు మధ్యాహ్నం వేళ నీ మందిరానికొచ్చి నిన్ను దోచుకోబోతున్నాను. తగు జాగ్రత్తలో ఉండు. ఇట్లు ధీరమల్లు. ఉత్తరాన్ని తేజసింగుకి ఎలా అందజేయాలి? అనుచరుల ద్వారా కాక నేనే స్వయంగా అందజేయాలని పట్టుదల అందుకొని కృత్రిమ గెడ్డాన్ని మీసాన్ని తగిలించుకొని తెల్లటి పాగా చుట్టి సిక్కు దేశస్థుడిలా వేషం మార్చాను. యాభానగరానికి సిక్కులు వ్యాపారం కోసం వస్తుంటారు. గుర్రం మీద సరిహద్దు ప్రాంతంలో సవారీ చేస్తున్నాను. ఆ కొండ వరుస కానుకొని ఉద్యానవనం ఉంది. మహారాజు, మంత్రి, సేనాధిపతి తదితర రాజ ఉద్యోగుల కోసమే అది. ఒక్కొక్కప్పుడు తండ్రితో సుమబాల కూడా అక్కడికి వస్తుంటుంది. ఎవరొస్తున్నారో ఎవరు వెళ్తున్నారో నేను పరిశీలిస్తుంటే తేజసింగు గుర్రం ఎక్కి వెళ్ళిపోతుండడం గమనించాను. తక్షణం నా ఉత్తరాన్ని బాణానికి కట్టి అది అతని కిరీటానికి గుచ్చుకునేలా సూటిగా వదిలి నేను తొంగి చూశాను. వాడు ఆ బాణం కిరీటానికి గుచ్చుకోవడమే తడువుగా విభ్రాంతుడై గుర్రాన్ని ఆపాడు. తలెత్తి 4 వైపులా చూశాడు. ఎవరు కనిపిస్తారు? నా బాణం లాగి దాని కతికించబడిన ఉత్తరం తీసి చదువుతుండగా నేను కొండ దిగి గుర్రం ఎక్కి ఉడాయించబోయాను. ఆ ప్రాంతంలో కల ఒక రైతు వచ్చి నా గుర్రం కళ్ళెం పట్టుకుని, ఏయ్, ఈ గుర్రం నాది, ధీరమల్లు అపహరించుకుపోయాడు అన్నాడు. నాకు విషయం అర్థమైంది. ధీరమల్లునే అడుగు, గుర్రం మీద చెయ్యి వేశావంటే మాట దక్కదు అని గుర్రం మీద పారిపోయాను. ఎప్పుడో మా అమ్మ దగ్గర ఆ గుర్రాన్ని కొన్నవాడు వాడే అయి ఉంటాడని, గుర్రాన్ని చూసి గుర్తుపట్టి వచ్చాడని నువ్వు ఊహించి ఉంటావు. నా ప్రాణమైనా వదులుతాను, కానీ మా కుటుంబాన్ని రక్షించిన గుర్రాన్ని వదులుతానా అని ధీరమల్లు చెబుతుంటే
అతని అనుచరులు వచ్చి 100 బళ్ళ ధాన్యం, 50 బళ్ళ గోధుమలు కొల్లగొట్టాం. బళ్ళన్నీ యాభానగరం నుంచి ప్రతాపనగరం పోతున్నాయి. ప్రతాపనగర వర్తకులు తమ దేశం నుంచి కాగితపు బొమ్మలు తెచ్చి యాభానగరంలో విక్రయించి ఆ ధనంతో ఇవి కొనుక్కుపోతున్నారట. ఇతర దేశీయులు వర్తకం పేరుతో ఇక్కడ పంటని దోచుకుపోతుంటే మన సిబ్బంది వాటిని వశం చేసుకున్నారు. వాటిని ఎక్కడికి తోలించమని సెలవు అని అడిగాడు. ధాన్యం మామిడి పల్లెకి, గోధుమలు అపరంజికి తోలి అక్కడి ప్రజలకు పంపిణీ చేయండి అని విజయకుమార ఆ దేశం ప్రజల తిండి లేక మాడిపోతుంటే ఇతర దేశాల వారు వచ్చి వర్తకం పేరుతో ఇక్కడి పంటని తరలించుకుపోవడం ఎంత ధర్మంగా ఉందో చూడు. అందుకే నా సిబ్బంది నగర సరిహద్దుల్లో కాసి ఇక్కడి పంటపై దేశాలకి పోకుండా వశం చేసుకొని దానిని అన్నార్తులకి సరఫరా చేసి ఆహార కొరతను కొంతైనా తగ్గిస్తాను. ప్రభుత్వం ఈ పనులని సక్రమంగా చేయకపోవడం వల్ల నేను కలుగజేసుకోవలసి వస్తుంది అన్నాడు ధీరమల్లు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.